ఇక కాసేపట్లో సీఎంఓ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బ్రీఫింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్పీడ్పై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు గణేష్ నిమజ్జనం, ఈద్ మిలాద్ ఉన్ నబీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. రైట్, ఈరోజు సీఎం చాలా స్పీడ్గా ఈరోజు ఎజెండా ఉండబోతోంది. ముఖ్యంగా చాలా దఫాలుగా మీటింగ్స్ జరగబోతున్నాయి పలు కీలకమైనటువంటి విషయాలకు సంబంధించి. అలాగే పండుగలు వస్తున్న క్రమంలో దాని మీద కూడా ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే అధికారులకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు సెక్రటేరియట్ నుంచి. చందు, ఈరోజు సీఎం స్కెడ్యూల్ చాలా బిజీగా ఉన్నట్టు కనబడుతోంది, అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకుంటారు. తర్వాత సీఎంఓ అధికారులతో సమావేశం అవుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన సీఎంఓ అధికారులతో చర్చిస్తారు. సెప్టెంబర్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అందులో రేషన్ కార్డులు, అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించిన దానిపైన ప్రజాపాలన ఉండబోతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు అనేది 20 వరకు మాత్రమే తీసుకునేలా, హెల్త్ కార్డు హెల్త్ కి సంబంధించి వాడుకునేలా కూడా ఇప్పుడు కార్డులను రూపొందించాలని ప్రభుత్వం కావాల్సిన నేపథ్యం. దీనిపైన కూడా ఈరోజు సీఎం అధికారులతో బ్రీఫింగ్ అయితే ఉండబోతున్న తర్వాత స్పీడ్ పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా స్పీడ్ పేరుతో మొత్తం 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్పీడ్ మిషన్ ఆధ్వర్యంలో పనులను వేగవంతం చేసేలా కూడా రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు స్వయంగా ఆ అంశాలను పరిశీలించబోతున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన విభాగాలు ప్రత్యేక విధానాలు అవలంబించేలా అధికారులకు సూచనలు చేపట్టారు. ముఖ్యంగా స్పీడ్ ప్రోగ్రామ్ లో 19 ప్రాజెక్టులు ఉన్నాయి. దేశీ ప్రక్షాళన, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, బిఎస్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రోడ్డు, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, కొత్తగా విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం, ఇలా చాలా 19 అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తుంటే దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ కూడా తీసుకురాబోతున్నారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు పర్మిషన్ నిర్వహిస్తూ ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కూడా ఈ రోజు అధికారులతో సమావేశం కాబోతున్నారు. తర్వాత అదేవిధంగా ఈ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం, అదేవిధంగా మిలాదుల్ నబీ పండుగలు కూడా సెప్టెంబర్ లో వస్తున్న నేపథ్యంలో, ఈ 2 పండుగలు ఒకేసారి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో శాంతి భద్రతలు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా సమస్యలపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా కూడా పోలీసు చాలా అప్రమత్తంగా ఉండాలనే సందేశాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అధికారులతో చెప్పబోతున్నారు. ఘనంగా ఉత్సవాలు కూడా నిర్వహించాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలంతా పండుగలు మంచి వాతావరణంలో, సామరస్య వాతావరణంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో అన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా పోలీసు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులతో కూడా ఈ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించబోతాం. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సెక్రటరియట్ లో అన్ని అంశాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. రైట్ చందు.